స్త్రీలు బలహీనులు, వాళ్ళని కాపాడే బాధ్యత మగవాళ్లదే అనే భావాలు చిన్నప్పటి నుంచి సినిమాలు, మన సంస్కృతి ద్వారా మనం మగపిల్లలకి నేర్పుతూ ఉంటాం. అలాగే అమ్మాయిల్ని మగపిల్లల కంటే తక్కువగా చూస్తూ అనేక ఆంక్షల్ని పెడుతూ పెంచుతాం. ఇలాంటి పద్ధతులన్నీ కూడా స్త్రీలు పురుషులు సమానులు కారనే భావాన్ని పిల్లల్లో కలిగిస్తాయి. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఈరోజు మనం ఉద్యాన శోభ కార్యక్రమంలో బోన్సాయిలో ఉన్న రకరకాల సైజెస్ అలానే స్టైల్స్ మనం చూడబోతున్నాం. ఇవన్నీ మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు బోన్సాయి ఎక్స్పర్ట్ లలిత శ్రీ గారు. మరి ఆవిడని అడిగి ఆ స్టైల్స్ చూద్దాం. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇవాళ మనం ఉద్యాన శోభ కార్యక్రమంలో ఏ స్టైల్ ఆఫ్ బోన్సాయిస్ గురించి మనం నేర్చుకోబోతున్నాం? ఈ రోజు మనం ట్విస్టెడ్ ట్రంక్ స్టైల్ గురించి చూస్తాం సంజన. ఇది జువి చెట్టు అన్నమాట. ఇది ఒక ట్విస్టెడ్ ట్రంక్ స్టైల్లో ఉంది. ఓకే, అంటే బోన్సాయిస్ అంటే మీరు ఎప్పుడు చిన్నవి బోన్సాయిస్ లేకపోతే మనం చాలా చిన్నగా ఉన్నవే అందరూ చూస్తుంటారు. ఇది వచ్చేటప్పుడు చాలా పెద్దది ఉంది, అంటే సైజ్ లో కూడా చాలా వేరియేషన్ ఉంది. ఎన్ని సైజెస్ ఉంటాయి మనం బోన్సాయి? బోన్సాయిలో మన బేసిక్ గా 3 డిఫరెంట్ సైజెస్ ఉంటాయి అన్నమాట. స్మాల్ బోన్సాయి, మీడియం సైజ్ బోన్సాయి, లార్జ్ బోన్సాయి అన్నమాట. ఇది మనకి లార్జ్ బోన్సాయి. అంటే ముందు మనం చూసినంత ఒక గుప్పటి థిక్నెస్, మొదలు ఒక గుప్పటి థిక్నెస్ ఉంటే మనం చిన్నగా 2 ఫింగర్ అన్న 3 ఫింగర్ థిక్నెస్ అన్న ఉంటే మనం ట్రేలో పెట్టుకోవచ్చు అన్నాను కదా. ఇప్పుడు మనం ఈ అట్లీస్ట్ ఒక 3 గుప్పటి థిక్నెస్ ఉందన్నమాట. ఇది 18 సంవత్సరాలది, 18 ఇయర్స్ అనమాట దీనికి. ఇది లార్జ్ బోన్సాయి. స్మాల్ బోన్సాయి అంటే 6 ఇంచెస్ టు 12 ఇంచెస్ దాని హైట్. మీడియం సైజ్ బోన్సాయి అంటే 12 ఇంచెస్ టు 24 ఇంచెస్ అనమాట. ఇప్పుడు మనం ఒక లార్జ్ బోన్సాయి చూస్తున్నాం కాబట్టి ఇది అబౌట్ 24 ఇంచెస్. అంటే దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. మన బోన్సాయిలు ఇప్పుడు మనం ఎలా షేపింగ్ చేసుకున్నామో, మనం ఫస్ట్గా చూసినప్పుడు ఒక వైరింగ్ చేసుకుని ఒక ఫస్ట్ బ్రాంచ్, ఒక సెకండ్ బ్రాంచ్, ఒక ఎపెక్స్ అని ఎలా ఫామ్ చేసుకున్నామో, ఈ వృక్షాన్ని చూస్తే కూడా అంటే బోన్సాయిని చూస్తే కూడా ఒక ట్విస్టెడ్ ట్రంక్ స్టైల్లో చెప్తామన్నమాట. దీన్ని మొదలు ట్విస్ట్గా ఉండి కొమ్మలు మాత్రం స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఇలా మనం షేప్ చేసుకుంటాం సంజన. ఇలా కొన్ని వైరింగ్ కూడా చేసుకొని మనం షేప్ ఇస్తుంటాం అనమాట. ఈ సబ్ బ్రాంచెస్ అన్ని స్ప్రెడ్ చేసుకొని ఈ కొనికల్ షేప్లో రావాలన్నమాట. అంటే ఈ గుడిసె లాంటి ఆకారం ఈ కొనికల్ షేప్లో ఉండాలి. ఓకే మేడం, ఇప్పుడు కోనికల్ షేపే అంటున్నారు కదా, కోనికల్ షేపే ఎందుకు? ఎందుకంటే సంజన మనం నేచర్లో చూసినప్పుడు కూడా చెట్లన్నీ ఇట్లా కోణాకారంలో ఉంటుంది. మనకి పైన టాప్ ఇట్లా ఫ్లాట్గా ఉండదు అనమాట. అన్నీ ఈ కోణాకారంలోనే ఉంటాయి. మనం బోన్సాయిని ఒక వృక్షం అంటున్నాం కాబట్టి బోన్సాయిస్ కూడా అన్నీ ఆ కొనికల్ షేప్లో ఉండాలి. ఎందుకంటే నేచర్లో మనం సన్లైట్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి అనమాట. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఫస్ట్ ఉన్న కొమ్మ కొంచెం ఎక్కువ పెరిగి దానికి సన్లైట్ వస్తుంది, సెకండ్ కొమ్మ ఇంకొంచెం పెరుగుతుంది. అలా ఈ కొనికల్ షేప్ తీసుకుంటుంది. మనం నేచర్లో చెట్లను చూస్తే కూడా మన వృక్షాలను మీరు ఎప్పుడైనా గమనించండి, అన్నీ ఆ కొనికల్ షేప్లోనే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ చెట్టు వచ్చే తల్లికి దీన్ని మనం జువి చెట్టు అంటాం. 18 ఇయర్స్ అనమాట. దీనికి కొన్ని చిన్న బెర్రీస్ కూడా వస్తాయి. అంటే ఏజ్ పట్టి కొన్ని బెర్రీస్ కూడా వస్తాయి అనమాట. జువి చెట్టుని మనం ఆస్పీషియస్ ప్లాంట్ గా కూడా చూస్తాం అనమాట. అంటే ఈ చిన్న బెర్రీస్ రావడం ఇదంతా ఈ సైకిల్ అంటే నార్మల్ చెట్లు లాగే ఇయర్లీ లేకపోతే సీజనల్ అలానే జరుగుతుంది. మనకి నేచర్లో ఎప్పుడైతే పండ్లు ఉంటాయో, నేచర్లో ఎప్పుడైతే పూలు ఉంటాయో, మన బోన్సాయిలో కూడా సేమ్ టైమింగ్స్ లో ఉంటాయండి. ఈ ఆకారం మనం ఈ షేప్ను కూడా అంటే నేచర్లో మన జువి చెట్లను ఎలా చూస్తామో అలా షేప్ చేసుకోవాలని ట్రై చేస్తాం అన్నమాట. బోన్సాయి ఇస్ నథింగ్ బట్ కాపీయింగ్ నేచర్. నేచర్లో ఏదైతే మనం చూస్తామో వీ షుడ్ బి క్లోజర్ టు నేచర్ అనమాట. నేచర్లో జువి చెట్లు ఈ ఆకారంలో చూస్తాం, అందుకనే అలానే కాపీ చేసుకుంటుంటాం. ఈ జువి చెట్టుకి ఊడలు కూడా వస్తాయండి. ప్రస్తుతానికి ఈ చెట్టుకు లేవన్నమాట. ఏజ్ వస్తున్న కొద్దీ ఇంకా ఊడలు కూడా వస్తూ ఉంటాయి, మంచి పండ్లు వస్తాయి అన్నమాట. ఈ ట్రంక్ లైన్ ఇంట్రెస్టింగ్ ట్విస్టెడ్ అండ్ ఇట్స్ అన్ ఆస్పీషియస్ ప్లాంట్. అంటే పూజలకి అంటే జువి చెట్టు పూజల్లో 5 ఆకులు ఒక ఆకు జువాకు అంటాం అనమాట. పూజలకు కూడా ఈ జువి చెట్టు ఎక్కువ వాడుతూ ఉంటారు. జువ్వి అంటే దేవుడికి పూజ చేసేటప్పుడు వాడే ఆకు అనమాట. ఈ స్టైల్ అంటే జువ్వి చెట్టులో మనం ఆల్ ది 6 స్టైల్స్ చేసుకోవచ్చు. ఒక మంచి మెటీరియల్ సెలెక్ట్ చేసుకొని జువ్వి చెట్టు మన ఇండియన్ బాన్సాయిస్లో జువ్వి చెట్టు ఒక మంచి ఇంపార్టెంట్ బాన్సాయి మెటీరియల్. ఇందాక మీరు సైజెస్ అని అన్నారు కదా మేడం, ఇప్పుడు బోన్సాయిస్ లో 3 టైప్స్ అని అన్నారు. ఆ సైజెస్ మనం చూడొచ్చా? అవును సంజన, ఇక్కడ మనం ఇప్పుడు ఒక చూస్తుంది దీన్ని మనం స్మాల్ బాన్సాయి అంటాం అనమాట. మ్యామే బాన్సాయి అని కూడా అనొచ్చు అనమాట. చిన్నగా దీన్ని ఎడినం ప్లాంట్ అంటాము, తెలుగులో దేవగన్నేర్ అంటారనమాట. ఇది 6 ఇంచెస్ టు 12 ఇంచెస్.
ఓకే, అంటే మనం ప్రతి బోన్సాయ్ లాగే దీని ప్రాసెస్ కూడా సేమ్ ఉంటుంది. ప్లాంట్ సెలెక్షన్, తర్వాత అలా వైరింగ్, అలా అయినా సరే ఇది ఇంతే. అంటే ఈ సైజ్ ఇంకా పెరగదు. ఇంకెంతకన్నా పెరగనీయకుండా మనం ఫస్ట్ వచ్చిన బడ్ని, ఫస్ట్ వచ్చిన లీఫ్ ని కొంచెం గిల్లేస్తే ఇదే సైజ్ లో మెలుగుతుంది. మనకి సైడ్ నుంచి బ్రాంచెస్ వస్తుంటాయి అన్నమాట. ఈ ట్రంక్ సైజ్ కూడా ఇంతే ఉంటుంది. ట్రంక్ సైజ్ కూడా అంటే ట్రంక్ కొంచెం కొంచెం మొదలు లావ్ అవుతుంది, కానీ హైట్ మాత్రం సేమ్ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా మనం హైట్ రెస్ట్రిక్ట్ చేసి కింద మొదలు లావ్ అయ్యేటట్టు చూస్తాం. ఇంకెక్కువ లావ్ అయింది అనుకోండి, ఈ ట్రేలో కాకుండా 1 ఇయర్ తర్వాత ఇంకో ట్రేలోకి పెడతాం అన్నమాట. అప్పుడు కొంచెం పెద్దగా అనిపిస్తుంది. ఓకే, దీంట్లో ఇంకా మీకు మీడియం సైజ్ చూపిస్తాను సంజన. సరే, ఇప్పుడు మనం సంజన ఇది మీడియం సైజ్ చూస్తున్నాం అనమాట. దీన్ని ఫైకస్ బ్లూ ఐలాండ్ అంటాము. ఓకే, దీన్ని ఆన్ రాక్ స్టైల్ అని కూడా చెప్పొచ్చండి. ఒక రాక్ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ, ఒక రాక్ మీద మనం ఒక చెట్టును కూర్చోపెట్టాం, దాని రూట్స్ అనేది దీని మీద స్ప్రెడ్ అయ్యి దీన్ని ఆన్ రాక్ స్టైల్ అంటాం అనమాట. ఇంకా మనం కొండల మీద కూడా అప్పుడప్పుడు వృక్షాలను చూస్తూ ఉంటాం, ఇట్లా వాలిపోయి పడతా ఉంటాయి మనకి ఎప్పుడన్నా ఆన్ క్లిఫ్స్, సీషోర్ దగ్గర అట్లా. దీన్ని ఆన్ రాక్ స్టైల్. మరి ఇప్పుడు ఇది రాక్ మీద ఉంది కాబట్టి దీనికి ఎప్పటిలాగే మినరల్స్ అన్ని అందుతూ ఉంటాయి. అన్ని అంటే మట్టిలో కొన్ని రూట్స్ మట్టిలో ఉన్నాయి కాబట్టి మట్టిలోకి పోయి అన్ని దాని మినరల్స్ అన్ని తీసుకుంటుంది. ఆన్ రాక్ స్టైల్ గా పెరిగి ఒక మీడియం సైజ్ బోన్సాయ్ అన్నమాట. అంటే ఇది మనం కావాలని తయారు చేసుకున్న ఒక స్టైల్ అండి. ఇది 12 inches to 24 inches హైట్. మన స్మాల్ మీడియం అని చెప్పుకోవచ్చు. అవును, ఇది స్మాల్ కదండి, ఇది మీడియం. మీడియం సైజ్ ఏంటి 12 inches to 24 inches హైట్ అన్నమాట. అంటే దీనికి కూడా సైజ్ అదే హైట్ ఇంతే ఉంటుంది. ఒకవేళ పెరిగితే ఇది పెరుగుతుంది, మొదలు లావ్ అవుతుంది. అండ్ మీరు చూసుకున్నారు కదా, ఇది కొనికల్ షేప్ చూసారు కదండి. ఈ కొనికల్ షేప్ అన్ని బాన్సైస్ లో మనకి కొనికల్ షేప్ ఉండాలి. ఇది మేడం ఇలా పెరగడానికి, ఒక బోన్సాయ్ కింద తయారవడానికి ఎంత టైం స్పాన్ పడుతుంది? ఒక 2-3 సంవత్సరాలు పడుతుందండి. అంటే ఒక 1 year old ప్లాంట్ మనం తీసుకొచ్చినా కూడా దాన్ని షేప్ చేసుకొని ఒక రాక్ మీద పెట్టి, రాక్ మీద సెట్ అవ్వటానికి అంటే ఈ రూట్స్ అన్ని స్ప్రెడ్ అవ్వటానికి రాక్ మీద ఒక 2 years పడుతుంది అనమాట. 2 years పట్టినాక మా కొనికల్ షేప్ ఏదైతే షేప్ మనం ఇవ్వాలనుకున్నామో ఆ కొనికల్ షేప్ ఇచ్చేసి ఆన్ రాక్ మీద సెట్ చేసి ట్రేలో పెట్టుకొని ఇది ఒక 3 years కష్టపడితే ఇలాంటి ఒక మంచి బోన్సాయ్ తయారవుతుంది. ఓకే మేడం, అంటే బోన్సాయ్స్ లో కూడా సైజెస్ ఉంటాయని చాలా మందికి తెలియదు. బోన్సాయ్ అంటే చిన్న మొక్క అని అనుకుంటుంటారు. మరి బోన్సాయ్స్ లో ఒక 3 different types ఆఫ్ సైజెస్ ఉన్నాయని, అవన్నిటి గురించి మనం చాలా చక్కగా వివరించారు మీరు. ధన్యవాదాలు.